విఎస్ ఓకి పెడతారా సార్ గేమ్? ఒక్క నిమిషం. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సరే చేస్తాను. సార్ రిఫ్లెక్షన్ డైవర్టింగ్ కూడా చెప్పొచ్చు కదా సార్? డిఫ్లెక్షన్ డైవర్టింగ్ సేమ్ ఈ రెండు కూడా. ఓకే సార్. అండ్ దెన్ మీరు ఇక్కడ బ్లాక్ యొక్క మంచి టచ్ ఇస్తే గేమ్ అనేది బ్లాక్ కి ఫేవర్ గా అయిపోతుంది. సో మీరు అది ఫైండ్ అవుట్ చేసి గేమ్ స్టార్ట్ చేసుకోవాలి డిఫ్లెక్షన్ ని. అండ్ థర్డ్ వన్, వైట్ యూజెస్ 2 డిఫ్లెక్షన్స్ టు గివ్ ఎ మేట్. అంటే ఒక 2 మెటీరియల్స్ ని డిఫ్లెక్ట్ చేసేస్తే వైట్ కి ఛాన్స్ ఉంది చెక్ మేట్ ఎలాగో చేసుకోవడానికి. సో ఆ మెటీరియల్ ని ఫైండ్ అవుట్ చేసి ప్రొసీడ్ అవ్వండి. అండ్ ద ఫోర్త్ వన్, వైట్స్ b2 square and then back rank are both weak, take an advantage of this. సో వైట్ కలర్ కి ఆ బ్యాక్ ర్యాంక్ ఏదైతే ఉందో అండ్ అలాగే F2 సారీ B2 స్క్వేర్ ఏదైతే ఉందో ఈ రెండు వీక్ అయిపోయి ఉన్నాయి ఇప్పుడు వైట్ ను. సో మీరు ఎలాగా యూజ్ చేసుకుంటారు ఆ ఒక బ్యాక్ ర్యాంక్ ని అండ్ అలాగే B2 అనే స్క్వేర్ ని. సో మీరు డిఫ్లెక్షన్ చేసుకోవడానికి ఏ మెటీరియల్ ని చూస్ చేసుకుంటారో మీ ఇష్టం ఇంకా. అండ్ దెన్ వైట్ ఈజ్ ఆన్ టాప్ డ్యూ టు ద లైన్ ఏదైతే n cross h6 and then n cross c7 and then bb7. సో వన్ ఆఫ్ ద బిషప్ అనేది ఇలాగ b7 లో ప్లేస్ చేసుకున్నారు అండ్ దెన్ నార్మల్ b5. సో ఈ కైండ్ ఆఫ్ మూవ్ తోని వైట్ కి ఫేవర్ గా అయిపోయిందా ఈ మూవ్స్ ఏదైతే ఇక్కడ మనం ప్రిపేర్ చేసినవి? అది క్వశ్చన్, దానికి ఆన్సర్ మెన్షన్ చేసుకోండి. అయితే ఎలా, కాకపోతే ఎలా. అండ్ హౌ కెన్ వైట్ స్టార్ట్ ఏ డిసైసివ్ అటాక్? సో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసుకునే అటాక్ అనేది ఎలా స్టార్ట్ చేసుకుంటుంది వైట్ సైడ్? డిసైసివ్ అంటే హ్యూజ్ అమ్మా. హై, హ్యూజ్ ఆర్ హై అనొచ్చు, హెవీ. మీనింగ్ సార్? అవునమ్మా. అండ్ దెన్ 7th, ఇఫ్ ఓన్లీ ద బ్లాక్. సార్ ఇంకా రాసుకోలేదు సార్. సరే అమ్మా రాసుకోండి. ఎస్ సార్. ఓకే. And then 7th one, if only the black could chase the night away. బ్లాక్ కలర్ తో ఒక మెటీరియల్ అనేది నైట్ ని చేస్ చేసి డిఫ్లెక్ట్ చేయొచ్చు. సో ఆ మెటీరియల్ ఏంటి అండ్ ఎలా? అండ్ దెన్ టు ద రైట్ ఆర్ టు ద లెఫ్ట్. అంటే ఇప్పుడు బ్లాక్ కలర్ కింగ్ ని అటాక్ చేయాలనుకుంటే ఆ కింగ్ కి టువర్డ్ ద లెఫ్ట్ సైడ్ నుంచి మీరు అటాక్ చేసుకుంటారా ఆర్ రైట్ సైడ్ నుంచి అటాక్ చేసుకుంటారా? ఇప్పుడు మనకు ఆపోనెంట్ కింగ్ ని అటాక్ చేసుకోవడానికి మనకు మెటీరియల్ సఫిషియెంట్ గా ఉన్నాయి, కానీ 2 సైడ్స్ లో మనకు మెటీరియల్స్ డివైడ్ చేసుకుంటున్నాం. సో ఎటువైపు ఉన్న మెటీరియల్స్ మీరు ప్రాపర్ గా యూజ్ చేసుకుంటారు అటాక్ చేసుకోవడానికి. క్లియరా? సార్ ఇందాక ఓవర్లోడ్ అంటే ఏంటి సార్? అర్థం కాలేదమ్మా. ఓవర్లోడ్ అన్న ఇందాక అర్థం కాలేదు అప్పుడు. ఓవర్లోడా ఎస్ సార్. అంటే ఒక మెటీరియల్ కి బేసిక్ గా ఒక డ్యూటీ కాకుండా ఇంకెక్కువ డ్యూటీస్ ఉండడం, ఎక్కువ మెటీరియల్స్ ని సపోర్ట్ ఇవ్వడం కానీ, ఎక్కువ స్పేస్ ని కంట్రోల్ చేసుకోవడం కానీ అలా ఉంటే ఆ మెటీరియల్ కి అవును ఒకటి కంటే ఎక్కువ నార్మల్ గా ఉండే డ్యూటీ కంటే ఎక్కువగా ఉంటే అలాగా. ఓకేనా? అండ్ చిన్మయ్ మీరు సార్ ఆల్మోస్ట్ 50 మీనింగ్స్ వచ్చాయి సార్. ఓకే, క్వశ్చన్ ఉంటుంది మీకు 50 ఎక్స్ప్లెయిన్ సార్.
ఓకే. గుడ్ మా అండ్ ఏ గేమ్ అన్నారు మీరు? పపిన్ వర్సెస్? ఓవర్ కిచెన్. ఓకే. అంటే స్టార్టింగ్ స్టెప్స్ నుండి స్టార్ట్ అవుతుంది కదా సార్. ఆ! సో, ఇక్కడ నుంచి 1, ఓహో! 2, 3 నుండి స్టార్ట్ అయింది కదా సార్ ఒక గేమ్. 1, 2, 3 నుంచా? ఎస్ సార్. అది ఆ గేమ్ ఇక్కడ నేను అడిగేది. లెరినో ఉంది. ఇది పెద్ద గేమ్ అని అప్పుడే ఆపేసాం మనం. తర్వాత నుంచి అదొకటే ఉందా? ఫస్ట్ నుంచి మన గేమ్ స్టార్ట్ అయ్యేది? సార్ ఒకసారి మళ్ళీ పెడతారా సార్ ఆ గేమ్? ఓకే. హ్మ్. సార్ అది D4 అండ్ F6 అది వస్తుంది కదా సార్. D4 NF6 అది సార్ ఫస్ట్ ఇది. స్టార్టింగ్ మూవా? D4 NF6 ఎస్ సార్. 7th మూవ్ నుండి 12th మూవ్ దాకా నాకు అర్థం కాలేదు సార్ అప్పుడు. సరే. ఒకసారి చూద్దాంలే అమ్మ. సో, మనకు D4, NF6, C3 and then G6. Knight development and then bishop activate, king's pawn activate and then D6 and then king side knight activate and then king side castle and then bishop activate, knight activate and then king side castle. ఇప్పుడు ఈ ఓపెనింగ్ మనం నార్మల్ గా ఏమనుకోవచ్చు, లైక్ సెమీ ఇండియన్ లైక్ లండన్ ఓపెనింగ్ అనుకోవచ్చు కదా. ఎస్ సార్. అండ్ ఇటువైపు మీరు చూసుకుంటే ఇండియన్ సెట్ ఓపెనింగ్ మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ఆ అటాక్ చేసినప్పుడు ఎక్కువ ఫోర్సెస్ అనేవి మనం గ్యాదర్ చేసుకోవాలి కదా. లైక్ ఇప్పుడు బ్లాక్ కలర్ ఇటువైపు అటాక్ చేసుకుంటే ఓన్లీ ఒక నైట్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సో ఇంకా ఎక్స్ట్రా మెటీరియల్స్ మనం యాడ్ చేసుకుంటున్నాం ఇక్కడ. ఎస్ సార్. అండ్ దెన్ 9th ఆపోనెంట్ స్టెప్. అండ్ దెన్ ఇప్పుడు బిషప్ అనేది విత్ నైట్ సపోర్ట్ తో ముందుకెళ్ళింది. అండ్ దెన్ క్వీన్ సేఫర్ స్క్వేర్ అండ్ దెన్ పౌన్ యాక్టివేట్ అండ్ దెన్ పౌన్ అటాక్ ద బిషప్. ఇక్కడ పౌన్ క్యాప్చర్ చేసింది లైక్ ప్రీవియస్ గా మనం ఎక్స్పెక్ట్ చేసాం. నెక్స్ట్ 13th మూవ్ కూడా అర్థం కాలేదు సార్. ఓకే. అండ్ దెన్ పౌన్ మళ్ళీ అటాక్ చేసుకుంటుంది వన్ ఆఫ్ ద బిషప్ ని. అండ్ దెన్ ఈసారి ఏం చేశారంటే ఇక్కడున్న నైట్ ని అటాక్ చేసుకున్నారు. G5 సార్. G5 లో G5 కాదమ్మా, నార్మల్ గా G5 అడ్వాన్స్ చేశారు. సో ఈసారి T+H4. G5 అడ్వాన్స్ చేసి ఈ యొక్క ఏదైతే ఆ బిషప్ ని అటాక్ చేసుకుంటే బిషప్ కి ఇంకా సేఫర్ స్క్వేర్ ఎక్కడ ఉంది, ఇక్కడ మహా అంటే ఇక్కడికి రావాలి అంతే. సో ఎలాగో క్యాప్చర్ చేసుకుంటున్నారు కదా అని ఇటువైపు నుంచి వెళ్ళి ఈ యొక్క మెటీరియల్ అటాక్ చేసుకుంటున్నారు. ఓకే సార్. క్యాప్చర్ అర్థమైంది. అండ్ దెన్ క్యాప్చర్ అండ్ దెన్ ఈసారి పౌన్ తోనే అటాక్ లైక్ పౌన్ ని క్యాప్చర్ చేసుకోకుండా లైక్ ఈ ఫోర్క్ గేమ్ డెలివర్ చేశారు. ఈ గేమ్ యూజువల్ గా టోర్నమెంట్స్ అలాంటి ఆడేటప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చా? ఈ కైండ్ ఆఫ్ ఓపెనింగ్ మీరు ట్రై చేసుకోవచ్చు అమ్మా, ఇబ్బంది ఉండదు. ఎస్ సార్. అదే నేను అడుగుతాను. ఇప్పుడు ఒకవేళ ఈ పౌన్ అనేది నైట్ కి సపోర్ట్ చేస్తుంది, నైట్ బిషప్ కి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఒకవేళ పాన్ కి ఏ మెటీరియల్ సపోర్ట్ చేయట్లా. ఒక పౌన్ మాత్రమే ఇక్కడ ఫ్రీగా ఉంది.
క్యాప్చర్ చేసుకోకుండా అలాగే ఉంచారు. మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఇంత ముందు పవన్ నే క్యాప్చర్ చేసుకున్నారు. అందులో ఈసారి రుక్ కి అటాక్ అనేది ప్రిపేర్ చేసుకున్నారు. అండ్ దెన్ మళ్ళీ సేమ్ ఆ స్క్వేర్ కి వచ్చారు, ఎందుకంటే సపోర్ట్ ఉంది కాబట్టి. అండ్ దెన్ పవన్ ఎస్ క్యాప్చర్, అండ్ దెన్ క్యాప్చర్ చేసుకోకుండా సేఫర్ స్క్వేర్ కి మూవ్ చేశారు. పవన్ సపోర్ట్ నైట్ మూవ్ చేసుకోకుండా మనము పాన్ నే మూవ్ చేసుకుంటే ఇది ఈ మూవ్ దగ్గర అంటారా? సార్ నైట్ వద్దు సార్ ఆ ఈ మూవ్ ప్లాన్ సార్ విత్ నైట్ సపోర్ట్ E5 సార్ ఇలా అంటారా? ఎస్ సార్ చేస్తారు. నైట్ క్యాప్చర్ చేస్తారు, అండ్ దెన్ నైట్ మళ్ళీ సపోర్ట్, క్వీన్ సపోర్ట్. సో వీ కెన్ డూ వన్ థింగ్ సార్. నైట్ క్యాప్చర్ చేసిన తర్వాత తను బ్లాక్ వైట్ ర్యాండమ్ సార్, అప్పుడు బ్లాక్ D2 లోకి వస్తాడు, అప్పుడు నైట్ క్యాప్చర్ చేస్తాడు. D2 D2 కి ఎందుకమ్మా? ఎస్ క్వీన్ ఈ పవన్ అలాగే ఉంటుంది కదా. ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ ఒకవేళ తను D2 లో పెడితే అని సార్. క్యాప్చర్ చేయకుండానా? ఎస్ మన 2 rooks ని అటాక్ చేయొచ్చు, కానీ ఇక్కడ నైట్ ఉంది కదా. నైట్ సపోర్ట్ నైట్ క్వీన్ తో సపోర్ట్ క్యాప్చర్ చేసిన క్వీన్ ఎక్స్చేంజ్ అయ్యిద్ది. వాళ్ళు ఇప్పుడు క్వీన్ ఏం తో చేస్తారు? క్వీన్ తో క్యాప్చర్ చేసి క్వీన్ ఎక్స్చేంజ్ చెయ్యరు, ఛాన్స్ తీసుకోరు. ఇప్పుడు వైట్ కి ఫేవర్ అయింది ఈ మూవ్ అనేది. నెక్స్ట్ క్వీన్ క్రాస్ G4. ట్రాక్ G4 ఎస్ సార్. నైట్ ని G4 సార్, బ్లాక్ E5 నైట్ ని. ఓ బిషప్ సపోర్ట్ ఉంది సార్, వద్దులే. అందుకనే కదా. నేను ఎలాగో పిన్ చేద్దామని చూస్తున్నా. ఆహా ఓకే. ఇప్పుడు పిన్ డెలివరీ చేయాలంటే మనకు క్వీన్ B3 సార్ Q cross D2 క్యూ క్రాస్ D2 D2 చేస్తే వైట్ ఫేవర్ అవుతుంది. సార్. సరే బ్లాక్ క్యాప్చర్ చేస్తాడు సార్, నో ప్రాబ్లం. ఇంకెవరున్నారు? సార్ నాకు అర్థమైంది సార్ తను ఏమంటుందో. బ్యాక్ వెళ్ళండి సార్. ఓకే, క్యాప్చర్ చేయమంటారా? అలా కాదు సార్ తను అంటుంది, నాకు అర్థమైంది. ఇందాక బ్యాక్ వెళ్ళండి. ఓకే, పాన్ క్వీన్ తో క్యాప్చర్ చేయను తను అంటుంది. ఇప్పుడా? క్వీన్ మళ్ళీ క్వీన్ క్యాప్చర్ చేసి ఎక్స్చేంజ్ చేయొద్దని తన అర్థం. లేదు, వైట్ 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 క్వీన్ అంత ఈజీగా ఇవ్వరు కదా, సపోర్ట్స్ ఉన్నాయి కదా ఇంకా. జస్ట్ ఇవ్వండి సార్ ఒకసారి. సరే ఓకే, అండ్ దెన్ క్వీన్ క్యాప్చర్ Q cross D2 క్యూ క్రాస్ N D2 cross D2. N cross D2 N cross వైట్ D2. కి అడ్వాంటేజ్ సార్ ఏదైనా ఇప్పుడు. వైట్ కి అడ్వాంటేజ్. కానీ కానీ ఇంతకుముందు క్వీన్ ఉండింది కదా. నో క్వీన్ నో కింగ్. సార్ ఇందాక N cross D2 పెట్టాను సార్. D2 N cross D2. N cross D2 20th మూవ్ వేరియేషన్. యా. ఇప్పుడు మనకి క్వీన్ B3 పెట్టి సార్ కొంతసేపు బ్లాక్ B3 అయితే మళ్ళీ అడ్వాన్స్. వైట్ సార్. ఎందుకు పిన్ చేసుకోవడానికి ఈ మెటీరియల్? బ్లాక్ వైట్ అన్నాను సార్, బ్లాక్ కాదు. ఓకే, ఇప్పుడు బ్లాక్ మూవ్ కదా. మోస్ట్లీ పాస్ ద బాన్ కి సపోర్ట్ ఇవ్వడానికి చూస్తారు. ఎస్. సో ఏం చేయొచ్చు అంటారు మరి? రుక్ని యాక్టివేట్ చేస్తారు, యాక్టివేట్ చేసి మళ్ళీ నైట్ సపోర్ట్ వద్దులేండి. సార్ బిషప్ B2. పవన్ అడ్వాన్స్. సార్ బిషప్ B7 బిషప్ B7. బిషప్ ఆన్ B7. యా ఓకే, క్యాప్చర్ చేయకుండా సార్ కింగ్. ఓకే డన్. ఈ మూవ్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఓకే, క్లియర్ అమ్మా?
Yes, sir. ఓకే. అండ్ 2.8 కంప్లీటెడ్. 2.9 లోకెళ్దాం. సో ఇప్పుడు ఒకసారి గేమ్ చూడండి. సో వైట్ కింగ్ అనేది ఎడ్జ్ ఆఫ్ ద బోర్డ్ లో ఉంది. సో క్వీన్ డైరెక్ట్ గా ఈ స్క్వేర్ కి వస్తే ఆ స్క్వేర్ రాదు సార్. ఇక్కడికి వస్తే G2K. చెక్మేట్ కదా. చెక్మేట్. ఎస్ సార్. సో ఇప్పుడు వైట్ ఏం చేయాలి? ఇది 1 to 2 మేట్ పజిల్స్ వాడుకోవచ్చు. ఆ, ఇప్పుడు వైట్ ఏం చేయాలి? అదర్స్ డిస్కస్ చేస్తున్నారు కదా. ఇప్పుడు పజిల్స్ కాదు, ఇది మనకు డిఫ్లెక్షన్ అనే గేమ్ లోనే నైన్త్ వన్. ఓకే సార్. సార్ క్వీన్ E2 వైట్. క్వీన్ E2 వైట్. ఎందుకు? మన క్యాప్చర్ కూడా చేయలేదు సార్, ఎందుకంటే మన నైట్ సపోర్ట్ ఉంది, ఎక్స్చేంజ్ అయిపోయింది, మనకి ఒక పాన్ ఎక్స్ట్రా ఉంటుంది. E2 క్వీన్ E2 పెట్టండి సార్, చెప్తా. క్వీన్ ఏ2 పెడితే ఏమవుతుంది అంటారు? నాకైతే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏమీ లేవు. ఒక నిమిషం ఉండండి. సార్ F3 లో పాన్ లేకపోతే సపోర్ట్ ఇచ్చుకోవచ్చు అలా. దాన్ని black and this one here. Then white to move. ఇప్పుడు చెప్పండి. చెక్ మీట్ నెక్స్ట్ మూవ్ లో. సో ఇప్పుడు వైట్ ఏం చేయాలి? రియల్లీ చెక్మేట్ సార్. ఇప్పుడు వైట్ ఏం చేయాలి? కండక్ట్ చేశారు. ఇప్పుడు వైట్ ఏం చేయాలి? సార్ ఒక్క బ్లండర్ చేస్తే గేమ్ అయిపోయింది. చెప్పండి అమ్మా. అర్థం కాలేదు సార్, ఇప్పుడు ఏదో చెప్పారు. ఒక్క బ్లండర్ మూవ్ చేస్తే వైట్ బ్లాక్ చెక్ మీట్ ఎలా చేసేసుకుంటారు. సో ఇప్పుడు మీరు వైట్ కలర్ సైడ్ నుంచి ఏ కైండ్ ఆఫ్ మూవ్ ని ప్రిపేర్ చేస్తారు? సార్ తెలుసు కానీ వర్కౌట్ అయిద్దో లేదో తెలియదు. చెప్పండి, ముందు చెప్పండి. QF2 QF2 అంటారా? F2కి వస్తే సపోర్ట్ ఉన్నారు, క్యాప్చర్ చేసేసుకుంటుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ చెక్మేట్. F2 కుదరదు. ఇంకా సార్ చెప్పండి. క్వీన్ F3 చెక్. F3 E3. ఓకే, గుడ్ మూవ్. వాళ్ళు ఇప్పుడు పుష్ చేస్తే క్వీన్ పోయిద్దని క్వీన్ తోనే క్యాప్చర్ చేయాలి సార్. ఇంకా క్వీన్ క్యాప్చర్. ఇప్పుడు మనము పాన్ A8 is equals to క్వీన్ చేసుకుంటాం. ఓకే, గుడ్. ఎలా ఉంది సార్? ఓకే, ఇక్కడ వరకు అయితే మనకు కరెక్టే. సార్ దాని తర్వాత కంటిన్యూషన్ చెప్పొచ్చా? చెప్పండి. మీరు ఇక చూపించట్లేదు, మిమ్మల్ని డైరెక్ట్ గా మీతోనే చేపిస్తున్నా. సో క్వీన్ నెక్స్ట్ సపోర్ట్ తీసుకొని చెక్ పెడతారు సార్. ఇలాగ వచ్చేసి చెక్ డ్రా చేశారనుకోండి, దిస్ ఇస్ అ మేట్ మళ్ళీ. సో ఇప్పుడు వైట్ బ్లాక్ ఏం చేయాలి సార్? చెప్పండి. వైట్ చెక్ పడ్డమే సార్. KG7. ఓకే. క్వీన్ B7 చెక్. అంటే ఇలా వచ్చి చెక్ డ్రా చేయకుండా ఈ 2 స్పేస్ కి బ్లాక్ ఒక అడ్వాంటేజ్ తీసుకుందా, ఒక స్క్వేర్ దగ్గరికి రాకుండా. ఇప్పుడు సార్ క్వీన్ B7 చెక్ వైట్. ఈ మూవ్ అర్థమైంది కదా, కింగ్ ఎందుకు వైట్ ఎనికి వచ్చిందని. yes sir. కిషన్ అర్థం కాలేదు సార్ నాకు. సరే ఒక్క నిమిషం ఉండండి. కిషన్ మీకు ఇప్పుడు ఒకవేళ నెక్స్ట్ మూవ్ లో మీరు బ్లాక్ సైడ్ నుంచి ఏ మూవ్ చేస్తే నెక్స్ట్
ఈ స్క్వేర్ కి వచ్చి చెక్మేట్ ఎలా చేసుకుంటారు. కంట్రోల్ 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 సారీ దిస్ వన్. ఇంకా కింగ్ కి ఎస్కేపింగ్ స్క్వేర్స్ ఎక్కడ ఉన్నాయి. ఎక్కడ లేవు సార్. సో ఎస్ కాబట్టి ముందుగానే ఆ కైండ్ ఆఫ్ మూవ్ ఎక్స్పెక్ట్ చేసేసి ఈ స్క్వేర్ కి వస్తే మినిమం 1 స్క్వేర్ డిస్టెన్స్ ఉంది కాబట్టి ఆ డిస్టెన్స్ లేకుండా G7 కి వచ్చేసి ఇప్పుడు ఈ యొక్క స్క్వేర్ కి రాకుండా బ్లాక్ చేశారు క్వీన్ ని. సార్ క్వీన్ B7 చెక్. రావచ్చు B7 లోకి వచ్చి చెక్ డిలో చేయొచ్చు. కింగ్ F8 కి వెళ్తారు. క్వీన్ C8 చెక్ పెట్టచ్చు. ఎస్ C8 లోకి వెళ్దాం మళ్ళీ. బెస్ట్ అసలు C8 లోకి వెళ్ళాలి సార్, బాగుంటది గేమ్. ఒకవేళ B4 కి వస్తే ఓకే C8 లోకి వెళ్తే అన్ని రిప్టెడ్ మూవ్ అవుతున్నాయి ఇక్కడ. ఇంకా మళ్ళీ సార్ క్వీన్ E8 పెట్టి చెక్ బ్లాక్ చేసుకుంటాం. మనం C5 పెట్టి చెక్ పెడతాం మళ్ళీ. ఓకే మనకి C8 లో ప్లే చేసుకొని చెక్ డిలో చేస్తే ఈ 3 స్క్వేర్స్ ఉంటాయి, ఇక్కడికి వస్తారు. అప్పుడు ఏం చేస్తారు. ఒక్క నిమిషం. C8 చెక్ పెడితే కింగ్ G7. కింగ్ F7 లో ప్లేస్ చేసుకున్నారు. అందులో ఈసారి D7 లోకి వచ్చి చెక్ F8. ఇక్కడ చెక్మేట్ ఎలా చేయాలి కానీ ఆ చెక్మేట్ ఎలా చేసుకోకుండా బ్లాక్ కలర్ కింగ్ ని తిప్పేసుకుంటుంది మొత్తం. ఉంటే సరిపోయింది కదా సార్, ఆ? చెక్మేట్ డెలివరీ చేసుకుంటే సరిపోయింది కదా సార్. చేసుకోనియకుండా తిప్పుతున్నారు. ఒకవేళ క్వీన్ అనేది ఇలాగ B4 లోకి వచ్చి చెక్ డ్రా చేసింది అనుకోండి. సార్ చెప్పమ్మా. ఓకే. అండ్ నెక్స్ట్ ఈ యొక్క స్క్వేర్ ఏదైతే మెటీరియల్ ఉందో ఆ మెటీరియల్ ని అటాక్ చేసుకుంటున్నారు. క్యాప్చర్ చేయొచ్చు అంటారా. రీక్యాప్చర్ చేసుకుంటుంది. ఏదో ఒక స్క్వేర్ లో ఇప్పుడు సార్ చెప్పమ్మా. ఇక్కడ కింద ఇక్కడ సర్కిల్స్ ఉన్నాయి సార్. ఇక్కడ సర్కిల్స్ ఇక్కడ ఒక సర్కిల్ లోపల ఇంకో సర్కిల్. ఇవా అవి కాదు సార్, ఇక్కడ బుక్ సింబల్ ఉందా పక్కన కిందకి, అది అదే సార్. కంప్యూటర్ తో ప్రాక్టీస్ చేసుకోవడం ఇదంతా. అంటే రెగ్యులర్ మూవ్స్ ఎలా ఉంటే మనకి ఇదంతా చూపిస్తుంది ఇక్కడ ఎవరికి ఫేవర్ గా ఉంది గేమ్. ఓకే సార్. చెప్పండి. ఇప్పుడు ఈ యొక్క స్క్వేర్ లో ఉన్న మెటీరియల్ ని అటాక్ చేసుకుంటున్నారు ఇక్కడ. మళ్ళీ కింగ్ మళ్ళీ సేఫర్ స్క్వేర్ కి ఇలా మూవ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయొచ్చు, ఇంకా వైట్ సైడ్ నుంచి ఇలాగా రిపీటెడ్ గా చెక్స్ డెలివర్ చేసుకుంటున్నారు. ఏం చేస్తారు అప్పుడు. సార్ B7 చెక్. మళ్ళీ B7 చెక్. ఎస్ సార్. సో ఇలాగా రిపీటెడ్ గా మనం చెక్ డెలివర్ చేసుకుంటున్నాం కాబట్టి బ్లాక్ కి ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు. సో ఈ గేమ్ ఏదైతే ఉందో ఇక్కడ మ్యూచువల్ అగ్రిమెంట్ ద్వారా గేమ్ ని డ్రా చేస్తారు. స్టెప్ కూడా ఉంది, చెప్పండి. C4+. C4+. ఓకే
సో ఏదో ఒక మూమెంట్ దగ్గర క్వీనే వచ్చి బ్లాక్ చేసుకుంటే అప్పుడు మనం క్యాప్చర్ చేసుకుంటాం, అందరు కింగ్ రీక్యాప్చర్ చేసుకుంటుంది. ఇద్దరికి ఒక్కొక్క నైట్ ఉంటుంది, అందరు 3 పౌండ్స్ ఉంటాయి. సో గేమ్ అనేది ఇక్కడ సార్ డ్రా చేసారు. యాక్సెప్ట్ చేయండి సార్ ఈసారి. ఇప్పుడు క్వీన్ చేయొచ్చు. మూవ్ చేయండి సార్, క్వీన్ మూవ్ చేయండి సార్. బ్లాక్ క్యాప్చర్ క్వీన్ క్యాప్చర్ చేస్తారు, అండ్ క్వీన్ రీక్యాప్చర్. క్యాప్చర్ సార్. ఇప్పుడు ఈ పర్టికులర్ ఏదైతే మూవ్స్ ఉన్నాయో ఇక్కడ గేమ్ అనేది ఫర్దర్ గా కంటిన్యూ చేయకుండా ఇద్దరు గేమ్ ని డ్రా చేసుకున్నారు ఇక్కడ. సో మీరు ఇప్పుడు ఏదైతే మూవ్ చేశారో సిమిలర్ గా ఉంటాయి రియల్ గేమ్ కి. హౌ సార్? అవి మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. అట్లా ఎట్లా అయింది సార్? మీకు చూపించకుండా చేపిద్దామని అనుకున్నాను ఈ రోజు కొత్తగా. ఓకే సార్. మీరు చూపిస్తే అదే చెప్తున్నారు కదా, సో అందుకని నేను చూడకుండా చెప్పాను సార్ అన్ని. ఫస్ట్ మూవ్ అయితే నేను చూడకుండా గెస్ట్ చేసా. ఈ 3 సో ఒక్కసారి ఇక్కడ చూడండి, లైక్ ఆ డిఫ్లెక్షన్ అనేది మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు డిఫెన్స్ లోనే అనే దానికి ఈ యొక్క గేమ్ అనేది ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు. సార్ కెన్ ఐ టెల్? యా సార్ నేను చెప్పచ్చా? చెప్పండి. సార్ ఇప్పుడు ఎవరు గెలవాలి? గేమ్ అనేది డ్రా అయిపోయింది, ఇక్కడ మ్యూచువల్ అగ్రిమెంట్ అయిపోయింది. ఈక్వల్ గా ఉన్నాయి కదా మెటీరియల్స్. వాళ్ళు డ్రా చేసుకున్నారా లేకపోతే మనం బ్లాక్ అడిగారు అంటే బ్లాక్ కి చెక్ వాళ్ళు మిడిల్ లో చేసుకునే కావాలని డ్రా చేసుకున్నారా? మ్యూచువల్ అగ్రిమెంట్. సార్ ఓకే సార్, నో మీన్స్ డ్రా అవ్వదా? ఎలా అంటారు డ్రా? డ్రా అంటే ఇప్పుడు వాళ్ళు కావాలని చేసుకున్నారా లేకపోతే నార్మల్ గానే అయిందా ఈక్వల్ సార్? రెప్యుటేషన్ కావాలని అడుగుతుంది సార్. చేసుకున్నారు, కావాలనే చేసుకున్నారు అంతే. త్రీఫోల్డ్ రెప్యుటేషన్ కూడా అవ్వలేదు, వాళ్ళే మ్యూచువల్ అగ్రిమెంట్ ద్వారా గేమ్ ని డ్రా చేసుకున్నారు అంతే. ఓకే సార్, నెక్స్ట్ గేమ్ Yeah. కంటిన్యూ చేస్తే. ఓకే. సో అది ఒకసారి వెళ్దాం. వన్స్ మీరు ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో రియల్ గేమ్ కి ఎలా మనకు ప్రొసీడ్ అయిందో ఒకసారి చూడండి. సో వైట్ హ్యాస్ అడ్వాన్స్ ఈజ్ ఏ పవన్ టూ క్విక్లీ. ఇక్కడ వైట్ కలర్ తన పవన్ ని క్విక్ గా అడ్వాన్స్ చేసుకున్నారు. ఎక్కడ ఉంది వైట్ పవన్? ఇక్కడ ఉంది. అండ్ నౌ ఇట్ లుక్స్ యాజ్ ఇఫ్ హీ మైట్ హ్యావ్ టు రిజైన్ డ్యూ టు ద threat of QG2 hashtag. However, a deflection saves the day. అంటే గేమ్ అనేది బ్లాక్ కి చెక్ మిడ్ డెలివర్ చేసి బ్లాక్ చెక్ మిడ్ డెలివర్ చేయకుండా ఈ డిఫ్లెక్షన్ అనే ఒక కాన్సెప్ట్ వైట్ ఎంత ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకున్నారు ఇక్కడ చూడొచ్చు మీరు. అండ్ దెన్ క్వీన్ అనేది ఈ 3 లో ప్లేస్ చేసుకుని చెక్ డెలివర్ చేసుకున్నారు ఇంతకు మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు. అండ్ దిస్ డిఫ్లెక్ట్ ద బ్లాక్ క్వీన్ away from the threatening the mate and then gain a vital tempo. ఇప్పుడు బ్లాక్ కలర్ ఖచ్చితంగా కింగ్ ని సేవ్ చేయడానికి క్యాప్చర్ చేయాల్సిందే, లేకుంటే ఒకవేళ వేరే స్క్వేర్ కి వెళ్ళిపోతే క్వీన్ ని క్యాప్చర్ చేసుకుని వైట్ కి ఫేవర్ అయిపోతుంది. సో లైక్ క్యాప్చర్ చేసుకోకుండా వేరే ఆప్షన్ లేదు, లైక్ క్వీన్ ఖచ్చితంగా క్యాప్చర్ చేసుకుంటారు క్యూ క్రాస్ E3. అండ్ దెన్ నెక్స్ట్ మూవ్ లో మెన్షన్ చేసినట్టు ప్రమోట్ చేసుకుంటారు. ఇక్కడ నుంచి ఇక గేమ్ అనేది వైట్ రిపీటెడ్ గా చెక్స్ డెలివర్ చేసుకుంటూ డ్రా చేసుకునేలాగా ప్రిపేర్ చేసుకున్నారు అక్కడ. అండ్ దెన్ వైట్ సాక్రిఫైస్ టర్న్ అవుట్ టు బి ద వన్ ఆఫ్ ద జస్ట్ ఏ పౌండ్ ఆఫ్టర్ ఆల్. నౌ హీ థ్రెటన్ ద మేట్ ఆన్ H8. H8 లోకి వెళ్ళి థ్రెటన్ డెలివర్ చేసుకుంటున్నారు. అండ్ దిస్ గివ్ హిమ్ ఏ టైమ్ టు నీడ్ టు పెర్రీ బ్లాక్స్ మేటింగ్ ఐడియా. అంటే కొద్దిసేపు ఆపడానికి ఈ యొక్క పాన్ ప్రమోషన్ అనేది చాలా యూజ్ అయింది. అండ్ దెన్ కింగ్ ఆన్ G8 మనం ఇంతకుముందు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఆ కైండ్ ఆఫ్ చెక్ ని డెలివర్ చేయకుండా, అండ్ దెన్ క్వీన్ ఆన్ B7 చెక్, కింగ్ F8, అండ్ దెన్ బిషప్ ఆన్ B4 చెక్, అండ్ దెన్ ఇట్ ఇస్ అ మ్యూచువల్ అగ్రిమెంట్. అండ్ we should now look at the more sophisticated case of deflection. అంటే ఇంకా అడ్వాన్స్డ్ మనకు డిఫ్లెక్షన్ అనేది ఎలా యూజ్ చేసుకుంటాం అనేది ఇప్పుడు నెక్స్ట్ గేమ్ లో మనం చూసుకోవచ్చు. అండ్ దెన్ ఆరో సొఫిస్టికేటెడ్ అంటే ఏం రాసుకుంటారు?
యా అడ్వాన్స్డ్ అని రాసుకోండి. అడ్వాన్స్డ్. సో డిఫ్లెక్షన్ లోనే ఇంకొంచెం అడ్వాన్స్డ్ వర్షన్ లో ఉన్న గేమ్ ని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటాం. మీనింగ్ రాసుకోండి. డన్నా? No, sir. ఓకే అమ్మ. Done, sir. No, sir. Yes, sir. యా ఇప్పుడు మీకు బ్లాక్ మూవ్ అండ్ మీరు చెయ్యాలి. డిఫ్లెక్షన్ అసలు ఎందుకు యూజ్ చేసుకుంటారో ఒకసారి గేమ్ చూడండి. మళ్ళీ ఇది ఇంతకుముందు నేను చేసినట్టు దాన్ని మినిమైజ్ చేసేస్తా. సో మన ఓన్ క్రియేషన్ చేసుకోవచ్చు. Okay, sir. ఇది కొంచెం ఇప్పుడు ఎవరికి క్రియేటివిటీ. చేయాలి సార్ రైట్ నౌ ఇట్స్ బ్లాక్ టర్న్. బ్లాక్ టర్న్ అసలు చెక్మెట్. బ్లాక్ టర్న్ ఇప్పుడు చెక్మెట్ ఎలా డెలివర్ చేస్తారో ఒక్కసారి చూడండి. అసలు ఎవరు చెక్మెట్ డెలివర్ చేస్తారు, ఎలా చేస్తారో ఒకసారి చూడండి. ఎవరికి సార్ ఎవరికి ఎవరు చేస్తారు చూడండి. వైట్ ఛాన్స్ ఉందా చెక్మెట్ డెలివర్ చేసుకోవడానికి? అంటే ఓకే బ్లాక్ సార్ నార్మల్ బ్లాక్ చెక్ సార్ ఆల్మోస్ట్ ఇది ఒక చెక్ అండ్ దెన్ బ్లాక్ టీమ్ సార్ రైట్ బ్లాక్ నౌ సార్ బ్లాక్ టు మూవ్. కానీ వైట్ చెక్మెట్ డెలివర్ చేసుకోగలరా? యప్ yes sir ఎలా చెక్మెట్ డెలివర్ చేసుకుంటారు? సో ఫస్ట్ బ్లాక్ టర్న్ సార్ వైట్ చెక్మెట్ డెలివర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉందా లేదో ఒకసారి చూడండి. ఉంది సార్ ఎలా? ఇప్పుడు బ్లాక్ బి క్రాస్ d5 చేయండి సార్ బి క్రాస్ d5 సార్ నాకు వచ్చింది సార్ బి B క్రాస్ cross d5 B cross D5 B cross క్వీన్ D5 క్వీన్ చెక్ వెయిట్ so B cross D5 B cross D5 Q cross C6 బి క్రాస్ d5 ఓకే. బి క్రాస్ d5 క్వీన్ ఒకసారి మీరు చెక్ చేయండి సార్ ఒకసారి మీరు చేయండి సార్ బి క్రాస్ d5 అంతని మేట్ కదా అయిపోయింది ఇక్కడే. క్యాప్చర్ చేయాల్సిన అవసరం లేదు. అన్లాన్లీ చెక్మేట్ వచ్చేసింది సార్ మనకి అండ్ దెన్ మీ ఓకే సెకండ్ కూడా అట్లానే ఉండుంటది సార్ సరే బిషప్ ఏదైతే అక్కడ నుంచి డిఫ్లెక్ట్ అయిపోతే వైట్ చెక్మెట్ లో చేసుకుంటుంది. సార్ ఇంకో వేరియేషన్ తెలుసు సార్ సార్ ఇప్పుడు మీరు చెప్పిందే కొంచెం సిమిలర్ వేరియేషన్. ఇప్పుడు ఒకవేళ బ్లాక్ కలర్ బిషప్ క్యాప్చర్ చేసుకోకపోతే నెక్స్ట్ సార్ అట్లానే కాకపోతే వేరే సిమిలర్ సేమ్ ఫస్ట్ స్టెప్ సేమ్ కానీ అది వేరే వేరియేషన్ సార్ ఇప్పుడు నేను చెప్పబోయేది చెప్పండి అమ్మా. ఇప్పుడు B క్రాస్ D5 చేయండి సార్ B క్రాస్ D5 సార్ సేమ్ బి క్రాస్ d5 Q క్రాస్ D5 ప్లస్ ఓకే కింగ్ మూవ్ చేస్తాడు సార్ అది రుక్కని క్యాప్చర్ చేయండి సార్ ఓకే సో కింగ్ ఏదో ఒకటి చేస్తాడు సార్ ర్యాండమ్ ఇక్కడికి వచ్చేస్తే సార్ చెక్మేట్ సార్ ఇక్కడికి వస్తే చెక్మేట్ క్వీన్ 8 హ్యాష్ ట్యాగ్ అందులో ఇది హ్యాష్ ట్యాగ్ ఇలాగా అవుతుంది. సో కానీ లాంగ్ వేరియేషన్ కదా సార్ లైక్ ఇది కూడా ప్రాసెస్ లో ఈ యొక్క వేలో కూడా మనం వెళ్ళొచ్చు. సిమిలర్ కానీ లాంగ్ వేరియేషన్ సో ఇప్పుడు క్వీన్ అండ్ అలాగే బిషప్ ఏదైతే ఈ 2 మెటీరియల్స్ ఉన్నాయో ఇవి బ్లాక్ కలర్ కింగ్ ని చెక్ మెటీరియల్ చేసుకోవడానికి వస్తున్నాయి కదా. డిఫ్లెక్ట్ చేసే మెటీరియల్ ఏంటి ఇక్కడ? డిఫ్లెక్ట్ చేసేది బిషప్ ని డిఫ్లెక్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇంకొక ఎక్స్ట్రా మెటీరియల్ ని మనం బ్రింగ్ చేయాలి. ఒకవేళ ఇలా క్యాప్చర్ చేసుకుంటే మనం రీక్యాప్చర్ చేసుకుంటాం. ఓకే ఇక్కడ వరకు బాగానే ఉంది. ఆ వైట్ కలర్ క్వీన్ ని కూడా మనం డిఫ్లెక్ట్ చేయాలి కదా. బ్లాక్ డిఫ్లెక్ట్ చేస్తేనే ఇప్పుడు గేమ్ అనేది కొంచెం ఆగుతుంది సార్ అక్కడ. ఇప్పుడు వైట్ కలర్ క్వీన్ డిఫ్లెక్ట్ చేయాలా సార్ సార్ డిఫ్లెక్ట్ నాకు చేయాలి. ఐడియా ఉంది సార్ చెప్పండి. సార్ నాకు ఒకటి ఉంది సార్ సార్ B క్రాస్ C6 B క్రాస్ C6
బి క్రాస్ E6 D5 D5 లో రాకూడదమ్మా. ఇలా వస్తే కాకుండా వేరే స్టెప్ ఏమన్నా ఏం సార్? ర్యాండమ్ బ్లాక్ సార్ చెక్ పెట్టింటే ఎవరైనా ర్యాండమ్ ఎందుకు వస్తారు సార్? ఇలా అయితే మళ్ళీ ఇలా క్యాప్చర్ చేసుకుంటారు. సార్ రొక్కను మూవ్ చేయండి సార్. నో ప్రాబ్లం. ఎక్కడికి మూవ్ చేద్దాం అంటారు? ఎక్కడికో ఒకసారి సార్. సార్ దానివల్ల చెప్పండి. క్వీన్ హెచ్5 పెట్టుకుంటే బెస్ట్ ఏమో సార్. ఇప్పుడు డిఫ్లెక్ట్ చేయాలి. ఇప్పుడు మనం వైట్ కి చెక్ మేట్ ఎలా చేసుకోవడం ఛాన్స్ ఉంది. సో మీరు ఇప్పుడు బ్లాక్ చూడండి సార్ ఒకసారి. బి క్రాస్ C6 చేస్తే ఇప్పుడు రొక్క క్యాప్చర్ చేసిద్ది. క్వీన్ క్యాప్చర్ చేస్తే రుక్ క్యాప్చర్ చేసుకునిద్ది. అప్పుడు మళ్ళీ నైట్ క్యాప్చర్ చేసుకునిద్ది. బిషప్ పారిపోయిద్ది. సార్ దాని బదులు ఈజీగా క్వీన్ హెచ్5 పెట్టుకున్నాం అనుకో సార్, E8 కి రాదు సార్, క్వీన్ పోయిద్ది కాబట్టి. క్వీన్ ఇక్కడికి వచ్చే కదా చెక్ మేట్ ఎలా చేసుకునేది. మనం హెచ్5 పెట్టుకుంటే దాని బ్లాక్ ఆపచ్చు కదా సార్. ఈ ఒక్క స్క్వేర్ కదా రావాలని ట్రై చేసేది అప్పటి నుంచి క్వీన్. అవునా సార్ అది ఆపడానికి కదా సార్ నేను అంటుంది క్వీన్ హెచ్5. క్వీన్ అందుకే H5 లో ప్లేస్ చేసుకుంటా. అదే చెప్తున్నాను సార్ నేను. అదే చెప్పారు. మిగతా వాళ్ళు కూడా చెప్తారా లేదని చూసా. సో ఇప్పుడు బ్లాక్ కలర్ క్వీన్ ఏదైతే ఉందో H5 సార్. సార్ నెక్స్ట్ ఏం చేస్తారు? బి క్రాస్ C6 ఖచ్చితంగా సార్. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా అయింది సార్. ఓకే, ఖచ్చితంగానే అయింది. నెక్స్ట్ బిషప్ మూవ్ చేస్తాడు సార్. బిషప్ తీసుకొని బిషప్ అడ్డం పడతాడు సార్. ఇలా చెక్ లో చేయకూడదా? C6 లో E6 లో కొద్ది చెక్ లో చేయొద్దా? సార్ చెక్ డెలివరీ కన్నా మనకు రుక్ వస్తుంది కదా సార్. ఇంకొకసారి బిషప్ తీసుకెళ్లి మనం ఏదైనా క్వీన్ కి ఇలా థ్రెటన్ చేస్తే, సో క్వీన్ డిఫ్లెక్షన్ అయ్యే ప్రాసెస్ లో ఓకే సార్. మనం చెక్ మేట్ లో చేయొచ్చు. ఓకే సార్. ఇప్పుడు కింగ్ మూవ్ చేస్తాడు సార్. ఎక్కడికి? F8 ఇఫెక్ట్ లోకి వెళ్ళిపోతే ఇంకా వైట్ ఫేవర్ అయిపోతుంది. ఇంకా కింగ్ H8 అసలు కింగ్ మీరు దగ్గర లోపలికి వెళ్తే ఇంకా డేంజరే. లోపలికి వెళ్ళకూడదు. ఇంకా F8 సార్. సో చెక్ నుంచి ఎస్కేప్ అవడానికి మనకి ఎన్ని వేస్ ఉంటాయి? 3 వేస్ లో ఉంటాయి కదా. సార్ పర్ బిషప్ ని క్యాప్చర్ చేస్తాడు సార్ ఖచ్చితంగా. ఏ మెటీరియల్ తోని? RH క్రాస్ E6 ఈ యొక్క మెటీరియల్ ఏదైతే ఉందో ఇటువైపు నుంచి సపోర్ట్ ఇవ్వడానికి. Yes, sir. నెక్స్ట్ వన్ ఇప్పుడు ఒక పని చేయొచ్చు సార్. చెప్పండి. N క్రాస్ E6 N క్రాస్ E6 ఎస్ సార్. ఖచ్చితంగా అయింది సార్. N క్రాస్ E6 చేస్తే సార్ అది రండి సార్. మళ్ళీ క్వీన్ క్రాస్ సార్, అది క్వీన్ సాక్రిఫైస్. క్వీన్ సాక్రిఫైస్ చేస్తే వాళ్ళు క్యాప్చర్ చేస్తారు. సాక్రిఫైస్ చేస్తాడు సార్. మళ్ళీ క్యాప్చర్ చేసుకుంటారు. ఇప్పుడు మనం క్యాప్చర్ చేసుకుంటాం. నేను ఆల్రెడీ ఇదే వేరియేషన్ చెప్పాను సార్. అప్పుడు క్వీన్ H1 చెక్ పెడతారు. KE2 అందరు క్వీన్ ని సేవ్ చేసుకుంటారు. yes sir. Saving the queen. క్వీన్ ని సేవ్ చేసుకున్న తర్వాత సార్ ఒక్కని సాక్రిఫైస్ చేద్దాం సార్. ఇలా క్యాప్చర్ చేసుకుంటారు. ఇంకా ఓకే సార్ అక్కడ రుక్కు లేకపోతే మంచిగా వచ్చేది సార్. ఇంకో రకంగా సార్ ఒకసారి బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ వరకు వస్తా. మనకు H1 కింగ్ మూవ్ అవ్వాలి. క్వీన్ తో క్యాప్చర్ చేసుకున్నారు. అప్పుడు ఏం చేయొచ్చు? రూక్ తో క్యాప్చర్ చేసుకుంటారు. ఇక్కడ వరకు ఓకే. నైట్ తో క్యాప్చర్ చేసుకుంటారు. క్వీన్ H1 చెక్ పెట్టాను సార్. మళ్ళీ H1 చెక్ అండ్ దెన్ E1. సార్ యాక్చువల్లీ అక్కడ రుక్కు లేకపోతే మంచిగా చెక్ పెట్టి పెడదాం రెడీ అయిపోయాను సార్. మొత్తం వచ్చేసింది. ఇప్పుడు ఇది కాకుండా ఇంకా మళ్ళీ చెక్ డెలో చేయరాదా వైట్ కలర్ కింగ్ కి? చెక్ సార్. క్వీన్ Q క్రాస్ G2 చెక్. Q క్రాస్ G2 చెక్.
ఇప్పుడు కింగ్ మూవ్స్ టు కిందికి వస్తే ఏమవుతుంది? మ- మళ్ళీ ఫెయిల్ అయ్యింది. ఆ మళ్ళీ సేమ్ చెక్ అయ్యింది. మేట్ అవుతుంది. G1 sir. ఓ నాకు అర్థమైంది సార్. ఈవెన్ పెట్టాను సార్, నేను చెప్తా. బిషప్ A5 చెక్మేట్. బిషప్ ఏ5 ఎందుకు? QF2 హ్యాష్ ట్యాగ్ బిషప్ తో బెస్ట్ కదా సార్. బ్లాక్ చేసుకుంటారు. బ్లాక్ ఓకే సార్, క్వీన్ F2 చెక్మేట్. Sir, రెండో ఓకే సార్, ఏదో ఒకటి పెట్టచ్చు. లాస్ట్ ఆ. కి రిజల్ట్ ఏంటి? చెక్మేట్. కాబట్టి కిందికి రాకూడదు. ఒకవేళ పైకి వెళ్తారు, అప్పుడేం చేస్తారు? డీటెయిల్ అప్పుడేం చేస్తారు? పాన్ అడ్వాన్స్, పాన్ టెటన్ లో ఉంది కాబట్టి E2. E2 ఎస్ సార్. No, sir, no, yes sir, yes sir, yes sir, E2 sir, E2 sir, E2 sir. ప్లస్ రుక్ని కూడా టెటన్ చేస్తున్నాం మనం. E2 sir. E2లోకి వస్తే థ్రెటన్ చేస్తాం. ఓకే, బానే ఉంది. నెక్స్ట్ మూడోకి ఇలా ప్రమోట్ చేసుకోవచ్చు అంటారు. ఎస్ సార్. Yes sir. సో రుక్ ఖచ్చితంగా సేఫర్ స్క్వేర్ కి వెళ్తుంది, ఎక్కడికి సార్? బ్లాక్ చేసుకోవడానికి. Yup. ఇప్పుడు వాట్ ఇస్ ద నెక్స్ట్ మూవ్? సార్ Sir. క్వీన్ F1 Sir, queen F2 sir. క్వీన్ F1 సార్. F1 కి వెళ్తే క్యాప్చర్ అండ్ దెన్ రీక్యాప్చర్ అండ్ దెన్ ప్రమోట్ అండ్ దెన్ చెక్. ఎస్ సార్. Okay sir, F1 sir. ఇక ఎలాగూ ఓకే. అండ్ దెన్ ఒకవేళ F1 లోకి వెళ్తే ఒకసారి ఎలా ఉంటుందో చూడండి. F1 పెట్టండి సార్. సార్ F2 పెట్టండి సార్, F1 అని. సరే F2 లోకి వెళ్తే ఇప్పుడు ఈ యొక్క స్క్వేర్ కి వెళ్ళకూడదు. డేంజర్ 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 అంటే ఈ యొక్క స్క్వేర్ మాత్రం స్టిల్ పెండింగ్ లో ఉంది. సో ఇక్కడికి వెళ్తారు, Yes sir. ప్రమోట్ క్వీన్. అండ్ దెన్ క్యాప్చర్. Yes. తప్పదు, వేరే ఆప్షన్ లేదు కాబట్టి. Capture. క్యాప్చర్. అండ్ దెన్ రీక్యాప్చర్. సో ఇప్పుడైనా కానీ So, బ్లాక్ కి ఫేవర్ అయిపోయింది. so ఇప్పుడు సార్ నెక్స్ట్ schema ఏరియా బాగా చేసినట్టున్నాం సార్. sir. Schema sir. Sir, అంటే next schema step. చేసినట్టున్నాం sir. Sir, Knight attack చేస్తున్నాము, bishop attack చేస్తున్నాము, knight attack. rook attack చేస్తున్నాము. సార్ నెక్స్ట్ నైట్ క్రాస్ C7. నైట్ క్రాస్ C7. ఓకే, క్వీన్ E3 చెక్. నో E3 లోకి వెళ్తే బిషప్ ఉంది. Yes. Sir, ఇలా వెళ్ళేసి queen F1 D1 check. plus, F1 చెక్. sir, king downwards starts. ఇటువైపు వస్తేనే ఇంకా ఫర్దర్ గా ఏమన్నా ఛాన్సెస్ ఉంటాయి. సో Yes sir. ఇంకా కిందికి వచ్చాడు అనుకోండి, Check sir. మళ్ళీ చెక్. ఫర్దర్ గా ముందుకు అడ్వాన్స్ అయిపోతే మళ్ళీ చెక్ క్యాప్చర్ చేసి మళ్ళీ చెక్ డెలివర్ చేసుకుంటాం కాబట్టి కాబట్టి B1 పక్క వెళ్తారు. B1 కి వెళ్తారు. మనం క్యాప్చర్ చేస్తాం. పాన్ క్యాప్చర్ చేయండి సార్. పవన్ క్యాప్చర్ చేసుకొని అండ్ దెన్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ చెక్ డెలివర్ చేయొచ్చు. ఎస్ సార్. అండ్ దెన్ అట్ ద సేమ్ టైం మనకి ఇలా ప్రమోట్ చేసుకోవచ్చు. ఎస్ సార్. సో ఇలాగా బ్లాక్ కి ఫేవర్ అయిపోయింది ఈ యొక్క గేమ్ అనేది. లైక్ డిఫ్లెక్షన్ అనేది ఎక్కడ యూజ్ చేశారు, ఏమైనా ఐడియా వచ్చిందా? డిఫ్లెక్షన్ ఎలా ఎక్కడ యూజ్ చేశారు? ఏ మూవ్ దగ్గర డిఫ్లెక్షన్ అయింది? డిఫ్లెక్షన్ ఫస్ట్ మూవ్ క్వీన్ H5 పెట్టి డిఫ్లెక్ట్ చేశారు అక్కడ. అక్కడ H5 లో ప్లే చేయడం వల్ల డిఫ్లెక్షన్ అనేది జరిగింది అక్కడ. ఇప్పుడు చూడండి అసలు రియల్ గేమ్ చూడండి. The following move is one of the most profound deflection I have ever seen. సార్ చెప్పమ్మా. ఇక్కడ మెయిన్ వేరియన్స్ మనం చెప్పి పిన్ టు పిన్ ఉంది సార్. అలాగే డిస్కస్ చేసాం మనం. పిన్ టు పిన్. ఆ సెకండ్ వేరియేషన్ ఒకటి మిస్ అయింది తప్ప మిగతా అన్ని కూడా అలాగే చేసాం. ఎందుకంటే డిఫ్లెక్షన్ ఆల్రెడీ మనం ఫస్ట్ వేరియేషన్ లో సెకండ్ మూవ్ కాకుండా మొత్తం కరెక్ట్ వచ్చింది.
సో మీకు డిఫ్లెక్షన్ ఎలా చేయాలో మీకు అర్థమైంది. ఎలాగ డిఫ్లెక్షన్ ఎలా డిఫెన్స్ చేయాలో కూడా మీకు అర్థమైంది. ఎస్ సార్. యాహ్! సో ఇక్కడ క్వీన్ అనేది H5 లోకి రావడం అనేది ఒక బ్రిలియంట్ మూవ్ అవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ క్యాప్చర్ చేసుకొని ఇలా క్యాప్చర్ చేసుకొనైనా కానీ ఆర్ ఇలా క్యాప్చర్ చేసుకొనైనా కానీ నెక్స్ట్ చెక్‌మేట్ ఎలో చేసుకోవడానికి రెడీగా ఉన్నారు వైట్ కలర్ మెటీరియల్. సో ఏదైతే క్వీన్ అనేది E8 అనే స్క్వేర్‌కి రాకుండా ముందు నుంచి ఇక్కడ బ్లాక్ చేసుకుంటున్నాం. అండ్ అన్ అన్‌బిలీవబుల్ విన్నింగ్ మూవ్. The answer come from the logical analysis of the position. సార్ ఇంక మనం మధ్యలో మన క్వీన్ సాక్రిఫైసెస్ చేసాం సార్. The white's position is quite shaky right now. అంటే ఓకే బెటర్ గానే ఉంది. కానీ ఏ మూవ్ చేసుకోవాలో కొంచెం తడబడవచ్చు ఇప్పుడు. ఇక్కడ వైట్ మూవ్ బెటర్ ఉంది కానీ మనం లాస్ట్ లో బ్లాక్ కి బెటర్ చేసాం. అవును. అండ్ బట్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ మెథడ్ డు నాట్ గివ్ ద బ్లాక్ ఎనీథింగ్. సార్ ఎవరెవరు ఇక్కడ ఆడారు సార్ ఈ గేమ్? సులశివి వర్సెస్ గుర్సువా గిసేనో 2008. ఎగ్జాక్ట్ మనం అనుకున్న మూవ్ అని వాళ్ళు చేస్తారు సార్. అక్కడ చేసింది మనం అనుకున్నాం ఇక్కడ. సో ఇక్కడ బ్లాక్ ఏం చేసిందంటే ఒక్క మెటీరియల్ ని కూడా ఇవ్వకుండా డిఫ్లెక్ట్ చేసింది ఇక్కడ. అందుకని ఇక్కడ గ్రేట్ మూవ్ అంటున్నాం. డిఫ్లెక్షన్ అనేది మనం ఇంతసేపు ఒక మెటీరియల్ ని ఇచ్చేస్తేనే మనం డిఫ్లెక్షన్ అనుకున్నాం ప్రీవియస్ గా జరిగిన గేమ్స్ అన్నిట్లో కూడా. ఇది స్పెషల్ గేమ్. ఏం ఇవ్వకుండా డిఫ్లెక్షన్ చేశారు. అండ్ ఇప్పుడు ఒకవేళ రుక్ అనేది G6 లోకి వచ్చింది అనుకోండి, లైక్ ఈ మూవ్ దగ్గరే క్వీన్ ని ఇలా ప్లేస్ చేసుకోవడం కంటే రుక్ అనేది ఒకవేళ E6 లోకి G6 లోకి వస్తే ఏమవుతుంది? ఒక మిస్టేక్ అంటాను సార్ నేనైతే. అండ్ దెన్ కింగ్ E2 లో ప్లేస్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇలాగా చెక్ లో చేయకుండా ముందే ఎక్స్పెక్ట్ చేసి E2 లోకి వచ్చేస్తున్నారు. ఓర్ లేకపోతే ఇలాగనే బ్లాక్ మూవ్ దగ్గరే క్వీన్ అనేది H1 లోకి వచ్చేసి చెక్ లో చేయొచ్చు డైరెక్ట్ గా ఈ మూవ్ చేయకుండానే H1 కి వచ్చేసి చెక్. మళ్ళీ ఇటుకి వెళ్తారు సార్. అండ్ ఇప్పుడైనా కానీ E2 లో ప్లేస్ చేసుకుంటారు. సార్ అండ్ దెన్ ఇప్పుడు మళ్ళీ ఒక మూవ్ అయితే H1 చెక్ మాత్రం బాగుంది. క్యాప్చర్ చేసి మళ్ళీ చెక్. సార్ ఈ వేరే ముందు అనుకున్నాను సార్, మళ్ళీ మీకు H5 అని చెప్పా. And D3. To succeed, he needs to deflect the both of white active pieces from the central square, thus freeing either the C file. ఇక్కడ C file ఫ్రీ చేస్తున్నారు ఇక్కడ. And open his rook for the A6 F1 diagonal. Yes sir. ఈ కైండ్ ఆఫ్ మూవ్ ని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సార్ చెప్పమ్మా. మళ్ళీ పాన్ అడ్వాన్స్ చేసుకుంటారు సార్. సేమ్ అక్కడ క్వీన్ లేకుండా వచ్చింది, ఇప్పుడు క్వీన్ వచ్చింది సార్ మధ్యలో అంతే ఈ ఫైల్ లో. సో ఇలా మనం మూవ్ చేసుకుంటాం. E6 plus పెడితే Q cross E6 E6 plus Q cross E6 plus చేస్తే రుక్ క్యాప్చర్ చేసుకుంటుంది. అండ్ దెన్ బిషప్ క్యాప్చర్ చేసుకుంటే మళ్ళీ రుక్ క్యాప్చర్, మళ్ళీ నైట్ క్యాప్చర్ చేసుకుంటుంది. మళ్ళీ సేమ్ జరిగింది. sir B cross E6 sir. సేమ్ మనం E6 sir. B cross E6 sir. better. E6 అంటారా B cross? సో అదే సేమ్ థింగ్ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకున్నాం. B cross E6 చెక్. లైక్ ఇక్కడ క్వీన్ అనేది H5 లో మూవ్ అయిన తర్వాత ఇప్పుడు కూడా వితౌట్ సీయింగ్ చెప్తాం సార్. అలాగే చేసుకుంటాను ఇప్పటి నుంచి కూడా. మీకు వితౌట్ సీయింగ్ సేమ్ అవుతుంది సార్. ఇంకా విత్ సీయింగ్ అంటే సేమ్ అయ్యింది. అంటే మీరు లైక్ అనలైజ్ చేసుకుంటున్నారు గేమ్ ఎలా ముందుకు వెళ్తుంది, డిఫ్లెక్ట్ ఎలా చేయాలని. సో మీరు మైండ్ లో ప్రిపేర్ చేసుకుంటున్నారు కాబట్టి మీకు ఇంకా లాజికల్ థింకింగ్ ఈజీ అవుతుంది అక్కడ. ఓకే సార్. ఇలాగే కంటిన్యూ చేసుకుంటాం మనం ఫర్దర్ ఏదైతే నెక్స్ట్ వచ్చే గేమ్స్ కూడా. సో ఇలాగా మనకు డిఫ్లెక్షన్ అనేది మనం యూజ్ చేసాం ఇంకా ప్రాపర్ గా. అందుకని ఇక్కడ మీరు చూసుకుంటే లైక్ ఎక్కడి వరకు అయితే మనం ప్రిపేర్ చేసామో అవన్నీ కూడా ఓన్లీ ద సెకండ్ వేరియేషన్ తీసేసి డిలీట్ ఫ్రమ్ హియర్ ఒరిజినల్ వర్షన్ ఒకసారి చూసుకుందాం. బిషప్ అనేది E6 లోకి వచ్చేసి చెక్ లో చేసింది. మొత్తం
స్టార్టింగ్ నుంచి వేసి మళ్ళీ మొత్తం స్టార్టింగ్ నుంచి వేయచ్చు కదా సార్, మొత్తం తీసేస్తే సరిపోయింది, వేరియేషన్ కనిపించు. ఓకే. డిలీట్ ఫ్రమ్ హియర్ అండ్ డిలీట్ ఫ్రమ్ హియర్, డిలీట్ ఫ్రమ్ హియర్. సో రుక్ క్వీన్ వచ్చేసి మనకు H5 లోకి వచ్చింది. అండ్ దెన్ బిషప్ క్యాప్చర్ చేసేసింది, లైక్ ఏదైతే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మూవ్. అండ్ H5 లో ఉన్న రుక్ అనేది రీక్యాప్చర్ చేసింది ఫర్దర్ గా. సేమ్ అంటే సేమ్ సార్. Queen F7 sir. ఇప్పుడు క్వీన్ క్యాప్చర్ చేసింది, Queen క్యూ F7. క్రాస్ E6, F7. క్యూ క్రాస్ E6 చెక్ మళ్ళీ. అండ్ ద రుక్ క్యాప్చర్ చేసేసింది, F7. క్యూ F7. Yes sir. F7 Black ఎందుకు? sir. ఆహా, అయినా F7 ఇప్పుడే బ్లాక్ చేసుకుంటే మళ్ళీ ఎక్స్చేంజ్ అవుతుంది, మళ్ళీ వైట్ ఫేవర్ అవుతుంది అక్కడ. Yes sir. White favorite sir. కానీ ఇప్పుడు బ్లాక్ షిఫ్ట్ చేసుకుంటుంది గేమ్ ని. బ్లండర్ మిస్టేక్ కూడా ఒక్కొక్కసారి వేయచ్చు కదా సార్. అండ్ దెన్ ఎన్ క్రాస్ E6. అండ్ దెన్ ఇప్పుడు క్వీన్ H5 లోకి వచ్చి చెక్ డిలవ్ చేసింది, E2 లోకి వెళ్ళింది మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు. మళ్ళీ G2 లోకి వచ్చేసి మళ్ళీ చెక్, మళ్ళీ ఈసారి మళ్ళీ D3 లోకి వెళ్ళింది. అండ్ దెన్ క్వీన్ ఏదైతే ఉందో G6 లోకి వచ్చేసి మళ్ళీ చెక్ డిలవ్ చేసింది. ఇది ఇప్పుడు మనం నెక్స్ట్ చేయలేదు మూవ్ సార్, ఇది ఇది ఇక్కడ మనం చేయలేదు. చేయలేదు. సో రైట్ నౌ డబుల్ మనము మనం ముందు తెచ్చుకొని అడ్వాన్స్ చేసుకున్నాం మనం. ఇలాగా మన మూవ్స్ అనేవి ఫోర్క్. సో ఇలా 4 డెలివర్ చేసింది, కింగ్స్ ఎవర్ స్క్వేర్ కి వెళ్ళిపోతుంది, లైక్ మళ్ళీ ఇలాగా లైక్ C3 అండ్ దెన్ క్వీన్ క్యాప్చర్ E6. అండ్ ద నెక్స్ట్ మూవ్ లైక్ నార్మల్ D5, లైక్ అడ్వాన్స్ చేసుకుంటుంది, రుక్ సపోర్ట్ ఉంది కాబట్టి. రుక్ నెక్స్ట్ సపోర్ట్ ఉంది కాబట్టి బిషప్ A4 చెక్. E6 లో ప్లే చేసుకొని చెక్ డెలివర్ చేశారు. సారీ E5. కింగ్ మూవ్స్ టు C6 అండ్ దెన్ రైట్ నౌ ఇట్ ఇస్ A6. అండ్ దెన్ ఇప్పుడు ఫర్దర్ ఎక్కడికి వచ్చి చెక్ డెలివర్ చేస్తారు, దిస్ ఇస్ అ చెక్. అంటే ఇవన్నీ బ్లాక్ అయిపోయినాయి, ఇక్కడికి వచ్చి ఇలా చెక్ డెలివర్ చేసుకుంటే ఈ యొక్క స్క్వేర్ మాత్రం మిగులుతుంది. అండ్ అది మూవ్ అయితే రుక్ క్యాప్చర్ చేస్తాం. సో నెక్స్ట్ మెల్లిగా క్యాప్చర్ చేసుకొని ఇటు నుంచి మళ్ళీ చెక్ డెలివర్ చేసుకుంటాం. సార్ మనము ఇంకా కొంచెం లాస్ట్ లో వేరే చేసాం కానీ జరిగేది స్టార్టింగ్ లాస్ట్ లో ఒకటే. అవును. సో ఇలాగ మనకు చూడకుండా మన గేమ్స్ స్టార్ట్ చేసుకుంటే సో మీకు కూడా కొంచెం లాజికల్ థింకింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ దెన్ వన్స్ మనం డిస్కస్ చేసిన తర్వాత రియల్ గేమ్ మనం మౌల్డ్ అయిపోతాం. ఓకే సార్. యా, అండ్ ఈ వే అనేది కొంచెం బెటర్ అనిపించింది నాకు.